బ్రేకింగ్ న్యూస్. మిలిటెంట్ పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడి ఉంటే పొరపాటే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంగీకరించారు. సీఎం రేవంత్ చేసింది కరెక్టే, కానీ చట్టం ముందు అందరూ సమానమే అన్నది గుర్తించాలి అన్న తరహాలో కేటీఆర్ మాట్లాడారు. మా పార్టీ పంథ మారలేదు, శాంతియుత పద్ధతిలో తెలంగాణ సాధించాలనే దృక్పథం పోయాం. ఇవాళ కూడా శాంతియుత పద్ధతుల్లోనే నిరసన తెలుపుతున్నాం. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పొరపాటుగా మాట్లాడారు. అందులో అనుమానం అక్కర్లేదు. అయితే మిలిటెన్సీ స్పిరిట్తో పనిచేయాలని ఉండొచ్చు, మిలిటెంట్ పోరాటాలు అని ఉంటే తప్పు. సుమన్ వ్యాఖ్యలతో ఏకీభవించే సమస్యనే లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. బాల్క సుమన్ గారు మాట్లాడిన మాటల గురించి మీరు అడిగారు. బాల్క సుమన్ గారి గురించి మాట్లాడిన మాటల గురించి అందులో ఏం అనుమానం ఏం లేదు. వారు డెఫినెట్గా పొరపాటుగానే మాట్లాడారు. అందులో ఏమాత్రం మీకు అనుమానం కూడా అక్కర్లేదు. మరోవైపు అటెన్షన్ కోసమో లేక మీడియాలో హైలైట్ కావడం కోసమో నోరు జారితే అసలుకే ఎసరు వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నాం, కాస్త జాగ్రత్త, ఆచితూచి మాట్లాడండి అంటూ పార్టీ లీడర్లకు దిశానిర్దేశం చేస్తారట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏది పడితే అది మాట్లాడి పార్టీని చిక్కుల్లో పడేయొద్దని, కారు స్పీడ్కు బ్రేకులు వేయొద్దని డైరెక్షన్స్ ఇచ్చారట. బాల్క సుమన్ ఎపిసోడ్తో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం దూకుడుగా వెళ్తున్న నేతలను కంట్రోల్ చేసే ప్లాన్ చేసే పనిలో పడ్డట్లు టాక్. బహిరంగ సమావేశమైనా, ఇంటర్నల్ మీటింగ్ అయినా, సోషల్ మీడియాలో పోస్ట్ అయినా కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ఏది పడితే అది మాట్లాడి మీరు చిక్కుల్లో పడొద్దు, పార్టీకి ఇబ్బందులు తీసుకురావద్దు. కారు పార్టీ యువ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లాస్ తీసుకున్నారంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. బాల్క సుమన్ ఎపిసోడ్తో అలర్ట్ అయిన గులాబీ పార్టీ అధిష్టానం దూకుడుగా వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విమర్శలు ధీటుగా సమాధానం చెప్పాల్సిందే, కానీ వ్యవస్థలపై మాట్లాడేటప్పుడు మాత్రం కంట్రోల్ తప్పొద్దని ఆదేశించినట్లు టాక్. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ వ్యాఖ్యలు, నమోదైన కేసులు, అరెస్టు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించి బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పార్టీ నాయకుల భాష, ప్రజావేదికలపై వారు చేసే వ్యాఖ్యల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువ నేతలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యాక్టివ్గా ఉండే నేతలకు కేటీఆర్ ప్రత్యేకంగా సూచనలు జారీ చేసినట్లు తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ యువ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మరీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేటీఆర్ మార్గనిర్దేశం చేసినట్లు సమాచారం. అధికార పార్టీ నేతల విమర్శలకు రాజకీయంగానే ప్రతిస్పందించాలని, అయితే ప్రభుత్వ వ్యవస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, దర్యాప్తు సంస్థలు లేదా పరిపాలనా వ్యవస్థలపై మాట్లాడేటప్పుడు లైన్ క్రాస్ చేయొద్దని కేటీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీఎం రేవంత్ను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు ముఖ్య నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తే వాటికి రాజకీయంగా ధీటుగా సమాధానం ఇవ్వాలని కేటీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే వ్యక్తిగత విమర్శలకు ప్రతిస్పందించే క్రమంలో పార్టీ నాయకులు చట్టపరమైన లేదా రాజకీయంగా ఇబ్బందులు తెచ్చుకునేలా వ్యవహరించొద్దని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలపై కేసులు, అరెస్టులు ఎక్కువైపోతుండటంతో పార్టీ నాయకత్వం క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. బాల్క సుమన్ వ్యవహారం రాజకీయ చర్చకు దారితీయగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ తన పోరాటాన్ని మరింత వ్యూహాత్మకంగా కొనసాగించాలని డిసైడ్ అయినట్లు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇలా దూకుడుగా వెళ్లి వివాదాలు రాజేయడంతో ఆయనకు కళ్ళెం వేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తంగా చూస్తే బాల్క సుమన్ వ్యవహారం బీఆర్ఎస్కు రాజకీయంగా ఒక హెచ్చరికగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార కాంగ్రెస్తో పాటు ప్రభుత్వంపై దూకుడుగా పోరాడే ఉద్దేశంతో నేతలు కంట్రోల్ తప్పి మాట్లాడి కేసుల పాలవ్వకుండా, చట్టపరమైన సమస్యల్లో చిక్కకుండా, వివాదాల జోలికి వెళ్లకుండా చూసేలా పార్టీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు.
మరోవైపు సుమన్ను జైల్లో పెట్టారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీసును తగలబెడతా అన్నారు. గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ కూడా తగలబెడతా అన్నారు. కేసు పెట్టారా? ఫార్మా కంపెనీని తగలబెడతామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ఏం యాక్షన్ తీసుకున్నారు? మొన్న ఒక ఎమ్మెల్యే చేయి నరికేస్తా అన్నారు. ఏం చర్యలు తీసుకున్నారు? జస్టిస్ అయినా లా అండ్ ఆర్డర్ అయినా సెలెక్టివ్గా ఉంటే కుదరదు. బీఆర్ఎస్ జెండా దిమ్మెలు కూల్చాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరి కేసులు పెట్టారా? మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మాట్లాడే భాష మీద ఎన్ని కేసులు పెట్టాలి? లా అండ్ ఆర్డర్ అందరికీ ఒకటే ఉండాలి అని కేటీఆర్ అన్నారు. ఇదిలా ఉంటే బాల్క సుమన్ అరెస్ట్ కావడానికి ఆయన మాటలే కారణమని, సుమన్ వ్యాఖ్యల వెనుక కేసీఆర్ కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. కోపం ఉంటే మా పార్టీ నేతలపై దాడి చేయండి, కానీ సామాన్య ప్రజలు తిరిగే రైళ్లపై మీకెందుకు అంత అక్కసని ప్రశ్నించింది. రైళ్లలో తిరిగేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలే. మీకు ఓట్లేయలేదని పేదలపై కోపమా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. పెట్టూరి మందమారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాలబెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టూరి మొత్తం అంగడి చేసి పారే ఏముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడం పైసలు. కేసీఆర్ ఒక ఆయనకి డ్రగ్ శాఖ, మరొకరికి పిచ్చోడిలా వాగే శాఖ, సుమన్కి రైలు పట్టాలు కోసే శాఖ ఇచ్చాడని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదన్న అక్కసులో తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. సుమన్ లాంటి వ్యక్తులపై పీడీ యాక్ట్ పెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.